మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆకాశంలో విరిసే అందాల హరివిల్లు ఎప్పటికీ మనకు నోవాహు విధేయతని గుర్తు చేస్తూనే ఉంటుంది కదూ. ఒక వెలిగే కొవ్వొత్తి కొన్ని వేల కొవ్వొత్తులను వెలిగించగలదు. అలాగే ఒకని విధేయత వాని కుటుంబానికిని, సమాజానికిని, దేశానికిని ఆశీర్వాదం కాగలదు మన నోవాహు వలె. అలానే ఒకని అవిధేయత వలన వాని కుటుంబము, సమాజము, దేశము నాశనం కాగలవు. దేవుని మాటకు విధేయత చూపటం దేవునికి మహిమ తెస్తుంది. విధేయత చూపిన వారికి దీవెనలను ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథములో దేవునికి విధేయత చూపి దీవెనలకు పాత్రులైన వారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు మనం నోవాహు విధేయత గురించి తెలుసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం నుండి 13 వచనాల వరకు మనం గమనించినట్లయితే, భూలోకమంతా చెడిపోయి బలత్కారంతో నిండి ఉన్నప్పుడు దేవుడు సమస్త శరీరులను జలప్రళయంలో నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ నీతిపరుడును తన తరములో నిందారహితుడైన నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను మరియు దేవునితో నడిచెను. తను అది వరకు చూడని సంగతులను నమ్మి దేవుని ఆజ్ఞకు విధేయత చూపి చితిసారకపు మ్రానుతో ఒక ఓడ తయారు చేశాడు. ఆ ఓడలో ఉండవలసిన ప్రతి వాటిని, జంతువులను, పక్షులను, పురుగులను ఇట్లా జాతుల ప్రకారం జతలు జతలుగా ఓడలో ఉంచాడు. అలానే ఆహారం కూడా సిద్ధపరచుకోమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రకారము ఆ యావత్తు మన నోవాహు చేశాడు. ఇంతకీ నోవాహు అనగా నెమ్మది అని అర్థం. ఈ నెమ్మది కలిగిన నోవాహు దేవుడు చెప్పిన పని చేస్తూనే ప్రజలకు జలప్రళయం రాబోతుంది గనుక సిద్ధపడమని 120 సంవత్సరాలు పైబడి ప్రకటించాడు. కానీ ప్రజలు అప్పటి వరకు జలప్రళయం భూమి మీద రాలేదు గనక ఎవరు ఆ మాటలు అంగీకరించలేకపోయారు. అంగీకరించిన నోవాహు మాత్రం తన కుటుంబంతో కూడా సిద్ధపడ్డాడు. గమనించినట్లయితే మనందరికీ కూడా యేసయ్య పుట్టుక మరి మనం ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు. అంటే మనం లైవ్తో మన కళ్ళతో చూడలేదు. కానీ లేఖనాలను బట్టి మరి ప్రవక్తల ప్రవచనాలను బట్టి దేవుడు పుట్టాడు మరి అని మనం చూడకనే నమ్ముతూ ఉన్నాం కదా. రక్షణ అనే ఓడను సిద్ధపరిచి అందులో సమస్తమును సమకూర్చి మరి రెండవ రాకడలో రాబోతున్న యేసయ్య కొరకు సిద్ధపడుతూ ప్రపంచానికి ఈ సిద్ధపాటును గురించి తెలియజేసే వారిగా నువ్వు నేను ఉండాలి. ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసింది. సమస్తము నశించిపోయారు, ఓడలో ఉన్నవి తప్ప. మారు మనసు, రక్షణ, పరిశుద్ధత, బాప్తీసముండి రక్షణ అనే ఓడలో ఉన్న నీవు మాత్రమే యేసయ్య రాకడలో తప్పించబడతావు నోవాహు వలె. గనుక యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు గనుక ఏ రోజుకు ఆ రోజు యేసయ్య కొరకు సిద్ధపాటు కలిగి మన రక్షణను కాపాడుకుంటూ అనేకులను అందులో చేర్చగలిగే వారముగా ఉండాలి. ఈ నోవాహు ఓడ అరారాతు కొండపై నిలిచినట్లు మనందరం కూడా రక్షణ అనే ఓడలో మనం ప్రయాణం చేస్తూ ఈ భూలోకాన్ని దాటుకుని మన పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి. పరలోక రాజ్యంలోకి మనం చేర్చబడాలి. అందుకోసం భక్తి జీవితం, రక్షణ, పరిశుద్ధత కాపాడుకోవాలి ఈ భూమిపైన. నోవాహుకు ఈ ఓడలో ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, కానీ నా దేవుడు చెప్పాడు అని ఉన్నాడు. ఇంకొక విషయం ఆలోచిస్తే మరలా తిరిగి భూమిపైకి అడుగు పెడతాడో లేదో కూడా నోవాహు తెలియదు. కానీ నోవాహు తెలిసిందల్లా దేవుడు చెప్పినట్లు అపనమ్మకం లేకుండా చేయటం. నిజమే కదా. మనం కొన్నిసార్లు దీర్ఘకాలిక రోగాలతోనూ దీర్ఘకాలిక సమస్యలతోనూ ఎంతగానో సతమతం అవుతూ ఉంటాం. ఈ సమస్య నుండి మనం బయటికి రాగలుగుతామా లేదా, దేవుడు ఈ సమస్య నుండి తప్పిస్తాడా లేదా అనేది మనకి అర్థం కాని పరిస్థితిగా ఉంటూ ఉంటుంది. ఆ టైంలో మనము దేవుని సమయం కొరకు నోవాహు వలె మరి రక్షణ ఓడలో ఉండి ఆయన సమయాన్ని కనిపెట్టగలిగినప్పుడు ఖచ్చితంగా ఓ నిరీక్షణ కలిగి దేవుని కోసం చూసినప్పుడు దేవుడు మనల్ని ఆ సమస్యల నుండి, ఆ పరిస్థితుల నుండి ఈ రక్షణ అనే ఓడలో మరి ఈ రక్షణ అనేటువంటి ఒక ఓడలో మరి సురక్షితంగా ఉంచి ఆ సమస్యల నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి
గొప్ప దేవుడుగా మన దేవుడు ఉంటా ఉన్నాడు. ఇలా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసే దేవుని బిడ్డలు ఈ రోజుల్లో కనుమరుగైపోతున్నారు. రెండవదిగా చేసే వారి మీద బురద జల్లుతూ ఉన్నారు. ఈ కంప్యూటర్ యుగంలో దేవుని మాటను, ఆజ్ఞను డామినేట్ చేసే పరిస్థితులు ఎన్నో లేకపోలేదు. భక్తి జీవితంలో కాంప్రమైజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా చాలానే వచ్చేసాయి. దేవుని బిడ్డగా ఒక మాట, ఏది మారినా, ఏమి మారినా యేసయ్యకు నీ మీద ప్రేమ మారదు. ఎందుకంటే ఆయన నీ కోసమే నిన్ను తన బిడ్డగా తన మరి హక్కును చేర్చుకొనడం కోసమే తను ఈ భూలోకానికి వచ్చాడని, మరి మ్రాను మీద సిలువపై వేలాడాడని, నీ మీదున్నటువంటి ఉగ్రతను మరి శాపాన్ని కొట్టివేసి నిన్ను స్వతంత్రుడిగా చేశాడన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఎవరు ప్రేమించినా, ప్రేమించకపోయినా, ఎవరు మోసం చేసినా, మోసం చేయకపోయినా, ఎవరు వదిలిపెట్టినా ఈ లోకంలో దేవుడు మాత్రం నిన్నెప్పుడు కూడా వదిలిపెట్టని వాడుగా, తన ప్రేమను చూపేవాడుగా మరి నీ ముందు ఉంటా ఉన్నాడు. కనుక యేసయ్య ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు గనుక నీవు కూడా ఆయనతో అలానే ఉండాలని నా మనవి. దేవుడు నిన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండు. దేవుడు ఏది చెబితే అది చేయటానికి విధేయత కలిగి ఉండు. సౌకర్యాలు, సుఖాలు చూడవద్దు. మరి ఈ యొక్క బబులోను దేశంలోకి బానిసలకి వెళ్ళిన మన వాళ్ళు ఎన్నో రోజులుగా అక్కడే మరి స్థిరపడిపోయారు. కొన్ని సంవత్సరాలు అక్కడ అలవాటు పడిపోయారు వాతావరణానికి. మరలా దేవుడు యెరూషలేముకి రావని పిలుపు అందే వరకు మరి బబులోను దేశంలో భక్తి కలిగి సిద్ధపాటు కలిగిన వారుగా వారు ఉంటున్నట్లుగా మనం కూడా ఈ భూలోకము అనేటువంటి ఈ యాత్ర ముగించుకుని పరలోకం అనేటువంటి మన ప్రాంతానికి వెళ్ళిపోవాలి గనుక చాలా జాగ్రత్తగా మనము ఈ భూలోకంలో మన యొక్క మరి పరిస్థితులన్నిటిలో కూడా దేవునికి విధేయత కలిగి ఉండి పరలోకానికి వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని మనం ఈ భూమి మీదే సరిచేసుకోవాల్సినటువంటి అవకాశం ఎంతో ఉంది. అంతేగాని సుఖాలు ఉన్నాయని, సౌకర్యాలు ఉన్నాయని, కంఫర్ట్ జోన్లో ఉన్నానని, నాకేది కూడా ఇబ్బంది లేదని దేవుని కోసం రిస్క్ చేయడం, దేవుని కోసం సాహసం చేయడం, దేవుని పని కొరకు పరుగులు తీయటం మానుకోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు మన జీవితాలు కూడా దీవెనకరంగా ఉంటాయి. నోవాహు విధేయత చూపడాన్ని బట్టి అతని కుటుంబం మాత్రమే కాక సృష్టి మొత్తము సంరక్షింపబడి తిరిగి దీవించబడింది. దేవుడు నోవాహుతోనూ అతని సంతానంతోనూ పరిరక్షింపబడిన సృష్టితోనూ నిబంధన చేశాడు. దానికి ఒక గుర్తు ఇచ్చాడు. ఆదికాండం 9వ అధ్యాయం 12-17 వచనాల్లో గమనిస్తే ఇంతకు ముందు చెప్పినట్లు ఆకాశంలో విరిసే అందాల హరివిల్లు అదేనండోయ్ ఇంద్రధనుసు. ఎప్పటికీ నోవాహు విధేయతను మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. నోవాహు దేవుడు ఆజ్ఞకు లోబడ్డాడు. కొంత దేవుని కోసం శ్రమించాడు అంతే. దేవుడు తన సంతానం ద్వారా భూమిని ఆశీర్వదించి మరొక కొత్త జనరేషన్ని ఇచ్చాడు. నోవాహు తన కుటుంబానికే కాక సృష్టి అంతటికీ ఆశీర్వాదకరం తెచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అందుకే నోవాహు విధేయతకు ప్రతీక అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిస్తే శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ లోకంలో భూమి మీద మనం ఉంటుండగా మరి మన తల్లిదండ్రులకు, మరి మన యజమానులకు, మరి మన భర్తకు కూడా విధేయత చూపించాలని బైబుల్ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-5 వచనాలు సెలవిస్తా ఉన్నాయి. అలాగే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం భర్తకు విధేయత కలిగి ఉండాలని కూడా సెలవిస్తా ఉంది. కాబట్టి మరి ఇట్టి విధేయత కలిగి దేవుని హృదయంతో మన హృదయాన్ని అనుసంధానం చేయగలిగినప్పుడు దేవుడు మనకెంతో తన కృపను మన పక్షంగా చూపిస్తూ ఉంటాడు. మరి ఇట్టి విధేయత కలిగిన హృదయం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.